క్రైస్తవ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాము. అక్కడ చూడండి, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలం లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకున్నాను. ఒక చిన్న ప్రాణి గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఒక చిన్న జీవి చూడండి, అది చీమల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే దాని గురించి మనం ఎంతో నేర్చుకోవాలి. దానిలో శ్రేష్టమైన లక్షణాలు ఒక 7 లక్షణాలు మనం చూద్దాము. చూడండి, అవి మిక్కిలిగా చిన్నవి అన్నమాట. అవి చిన్నవేనే కానీ జ్ఞానం కలవి. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే కూడా దాని గురించి రాయబడుతుంది అన్నమాట. చిన్న జీవులు జ్ఞానం కలవి. ఎలా జ్ఞానం కలవనంటే, ఆ చీమలకి ఉన్న మొదటి లక్షణము అవి జ్ఞానం కలవి, అవి చిన్నవి. కాబట్టి మనం దాని గురించి జ్ఞానం కలవని ఎందుకు చెప్పగలమంటే, అవి ఎప్పుడు కూడా మరి దానికి అధికారులు లేరు, దానికి పైన యజమాని లేడు, దానికి అధిపతులు లేరు. కానీ అవి జాగ్రత్తగా తమ నడతను చూస్తే జాగ్రత్తగా నడుచుకుంటాయి. మన పాత నిబంధనలు చూస్తే అక్కడ రాజులు అనబడేవారు ఉన్నారు, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత ప్రవక్తలు వెళ్ళారు మరి ఇశ్రాయేలును పరిపాలించడానికి. మరి వారు అధికారులు లేకపోతే వారు ఎలా జీవిస్తారంటే ప్రజలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. కానీ ఇక్కడ చీమలు మాత్రం పైన అధిపతి లేడు. ఎట్లా చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త అధిపతి లేకున్నాను. అంటే వారికి ఆ యొక్క చీమలని పరిపాలించడానికి అధికారం లేరు. కానీ అవి క్రమమైన జీవులు, అవి క్రమం కలిగిన జీవులు. అందుకే వాటిని జ్ఞానం కలవి అంటాం. మొదటిగా చీమల్లో ఉన్నటువంటిది లక్షణం ఏంటంటే జ్ఞానం కలవి. అవి క్రమమైన జీవులు, అవి క్రమం కలిగి నడుచుకుంటాయి. దానికి పై అధికారులు లేకపోయినప్పటికీ ఒక క్రమంగా అవి జీవిస్తాయి అన్నమాట. అంత మాత్రమే కాదు, రెండవదిగా చీమలు చూస్తే అవి వేసవిలో ఆహారము సిద్ధపరచుకున్నాను. ఎందుకంటే అవి చూడండి, అక్కడ 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, అవి వేసవి కాలమున ఆహారము సిద్ధపరచుకును, కోతకాలం మందు ధాన్యము కూర్చుకును. అంటే మరి వేసవికాలం ఆహారం ఎందుకు సిద్ధపరచుకుంటే అంటే, అవి వర్షాకాలం వస్తుంది, బయటికి మరి తిరగటానికి ఉండదు. అలాంటి సమయంలో అవి ఏం చేస్తాయంటే వేసవిలో ఆహారాన్ని కూర్చుకుంటాయి. అవి చీమలు పుట్టలు చూశారు కదా మీరు, చీమల పుట్టలు అవి ఆహారం ఎప్పుడు పని కట్టుకొని తిరుగుతూనే ఉంటాయి. చీమలు మనం పరిశీలన చేసినప్పుడు అవి మన కాలి కింద చనిపోతే దానికి భయము బాధ కూడా ఉండదు. అవి నిరంతరము అవి ప్రయాణిస్తూనే ఉంటాయి. అవి కష్టజీవులు అనమాట. కాబట్టి చీమల్లో మనం నేర్చుకున్నది మొదటిగా జ్ఞానం కలవి, పై విచారణకర్త లేకుండా క్రమమైన జీవులు, క్రమం కలిగి జీవిస్తాయి. అవి రెండవదిగా చూస్తే అవి ఎలాంటివంటే వేసవిలో ఆహారము సిద్ధపరచుకున్నాం. మన జీవితాల్లో కూడా మన సమయం బలం ఉండగానే మన దేవుని పని చేసే వరంగా ఉండాలి. బలం ఉండగానే ఒక రోజున వస్తుంది. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, చేతికి మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన పని శక్తి వంచన లేకుండా చేయాలంట. చేతికి మనకి ఇచ్చిన పని ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథం అక్కడ ఒక మాట ఉంటుంది, చేతికి మనకి ఇచ్చిన పని శక్తి వంచన లేకుండా మనము చేయాలన్నమాట. మనం ఏం చేస్తాము అక్కడ చూస్తే, అక్కడ 9వ అధ్యాయం 10వ వచనంలో, చేతికి నీకు ఇచ్చిన పని ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము, నువ్వు పోవు పాతాళం మీద పని అయినా ఉపాయమైనా తెలివైన జ్ఞానమైన లేదు. కాబట్టి మనకి ఇచ్చిన పని మరి ప్రసంగి గ్రంథంలో చూశారు కదా, 9వ అధ్యాయం 10వ వచనం, మంచి చక్కటి మాట అన్నమాట. మరి మనకి ఇచ్చిన పని శక్తి వంచన లేకుండా చేయాలి. ఎందుకంటే మనం చేసినప్పుడు మనం పాతాళం ముందు పని అయిన ఉపాయమైన తెలివైన జ్ఞానమైన కలదు మనకి లేదనమాట అక్కడ. కాబట్టి మనకున్న బలముతో మన దేవుని పని చేసేవరంగా, మనకున్న సమయంలో మనం దేవుని పని చేసేవరంగా, మన కష్టపడి పని చేసేవరంగా మనం ఉండాలి. దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా సీమల్లో చూస్తే అవి వేసవిలో ఆహారము కూర్చుకొని సిద్ధపరచడం అనమాట. అది వర్షాకాలం వస్తుంది, ఒక రోజున బయటికి తిరగటానికి ఉండదని జ్ఞానం కలిగి అవి క్రమమైన జీవులు, అంత మాత్రం ఆహారము సిద్ధపరచుకుని అనమాట. మూడవదిగా చూస్తే అవి వాటిలో సోమర్థనం లేదు దానిలో. అందుకని దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో, సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొని. వాటి జీవితాల్లో సోమర్థనం అనేది లేదు. మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామో, మనం ఒక్కోసారి మనం చేయవలసిన పనులు చేయకుండా మనం బద్ధకంగా ఉంటాం. మనం ఏం చేస్తామో అక్కడ చూడండి, సోమరి ఎందాక నిద్రపోయి పండుకొని ఉందవు, ఎప్పుడు లేచెదవు. 9వ వచనం, సామెతల 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అంటే
చీమలు చురుకైన జీవులు అనమాట, సోమర్థనం ఉండదు. మూడోదిగా చూస్తే మొదటి జ్ఞానం కలవి, రెండు వేసవిలో ఆహారం సిద్ధపరచను, మూడోది చురుకైనవి అనమాట. అవి ఎట్లా ఉంటాయంటే సోమర్థనం అనేది దానికి ఉండదు, ఎప్పుడు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి. అవి ఎలర్ట్గా ఉంటాయి అనమాట, యాక్టివ్నెస్ కలిగి ఉంటాయి. మనం కూడా మన జీవితాల్లో, విశ్వాస జీవితంలో, మనకి ప్రభు బిడ్డలు అని చెప్పుకునే మన జీవితాల్లో సోమర్థనం అనేది పనికిరాదు. మనం మనకిచ్చిన పని శక్తివంచం లేకుండా చేసే వరకు ఉండాలి. రెండోదిగా మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా లేజీనెస్ ఉండకూడదు. కొంతమంది నిద్ర బద్ధకంగా ఉంటారు. బద్ధకంగా పని చేస్తే మనకి దరిద్రం ఇంట్లో వస్తుందని దేవుడు సామెతల గ్రంథంలో మనకి చెప్పారన్నమాట. బద్ధకంగా పని చేస్తే ఎట్లా ఉంటుందంటే మనం బద్ధకంగా పనిచేస్తే మనకి దరిద్రత ఇంట్లోకి వచ్చినని సామెతల గ్రంథంలోనే మనకు ఉందన్నమాట. కాబట్టి మనం బద్ధకంగా పని చేయకూడదు. బద్ధకంగా పని చేయకూడదు, దరిద్రుడని ఎట్లా ఉంటుంది ఈ సామెతల గ్రంథం చూడండి, 10వ అధ్యాయము 4వ వచనంలో ఉందన్నమాట. కాబట్టి మనం బద్ధకంగా పని చేయకూడదు, సోమర్థనం మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే చురుకుగా ఉండాలని, చురుగ్గా ఉంటే గొప్ప భాగ్యమని సామెతల గ్రంథంలో సెలవిస్తుంది అనమాట. చురుగ్గా ఉండాలి. మనం ఏ పని చేసినా యాక్టివ్గా మనం పని చేయాలన్నమాట. మనం కొన్ని పనులు శ్రద్ధగా చేయమన్నమాట. ఇదేంటి అనుకుంటాం, కానీ ప్రభు అంటున్నాడు చురుగ్గా పని చేయాలి. చురుగ్గా ఉంటే హెబ్రెసీయులు చురుకైన వారు, చురుగ్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. నాలుగోదిగా చూస్తే అక్కడ చూసారా, వాటిలో మరి ఐక్యత కలిగి ఉంటాయి. మొదటిగా మనం జ్ఞానం కలవని నేర్చుకున్నాము, రెండోది వేసవిలో ఆహారం సిద్ధపరచుకున్నాము, మూడోది అవి చురుకైనవని నేర్చుకున్నాము, నాలుగవదిగా చూస్తే అవి వాటిలో సోమర్థనము లేదనమాట. ఐదవది చూస్తే ఐక్యత కలిగి ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయంటే చీమలు ఐక్యత కలిగి ఉంటాయి. చీమలు మనం చూసే ఎప్పుడైనా కానీ అవి ఎప్పుడు కూడా ఒకరికొకరు మనం గమనిస్తూ ఉంటే ఒకరికొకటి ప్రైజ్లా చెప్పుకున్నట్టుగా ఉంటాయి అనమాట. ఒకరికొకటి ఐక్యత కలిగి ఉంటాయి. ఎక్కడైనా ఆహారం ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే అన్నీ ఒక చోటికి వచ్చేస్తాయి. ఒకటి తెలిస్తే చాలు అన్ని జీవులు ఆ యొక్క చీమలన్నీ కూడా ఒక చోటికి వచ్చేస్తాయి. ఎట్లా అంటే మనం ఒక ఐక్యత కలిగి ఎలా చెప్పగలమంటే, ఒక పద్యం ఉంది, సుమతి శతకాన్ని రాసిన శతకం అన్నమాట. శతకంలో పద్యం రాసిన పద్యాల్లో, సుమతి శతకం పద్యాల్లో ఒక పద్యం, బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకటమేళ, బలవంతమైన సర్పము చీమల చేత చిక్కి చావది సుమతి. అంటే అది చీమలు ఐక్యతగా కలిగి ఉండి ఆ సర్పాన్ని చంపుతాయి అనమాట. కాబట్టి ఐక్యత కలిగి ఉంటే శత్రుని కూడా మనం ఏం చేస్తాం, అప్పుడు చంపివేస్తాం, ఓడింపజేస్తాం అనమాట. మనలో ఐక్యత కలిగి ఉండాలి. ఎవరితో మనం ఐక్యపడాలంటే దేవునితో ఐక్యపడితే మనం అపవాదిని జయించవచ్చు. మనం ఒక్కరంగా మన శక్తి చేత, భక్తి చేత చేయకూడదు. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అంటున్నాడు. నన్ను బలపరచు, నేను సమస్తం చేయడం అపోసన పౌలు అంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చే బలమతో మనం అపవాదిని జయించవచ్చు అనమాట. ఏ రీతిగా చీమలు ఐక్యత కలిగి ఉన్నాయో, అవి అపవాదిని జయించినాయో, మరి సర్పాన్ని చంపివేసినాయో, మనం కూడా అపవాదిని మనం ఐక్యత కలిగి ఉండాలి. మన ప్రార్థనా జీవితం 2-3 మరి ఏకీభించి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా దేవుడితో ఐక్యపడాలి, సంఘముతో ఐక్యపడాలి. ఐక్యపడి మనం ఉంటే మనం అపవాదిని జయించవచ్చు అనమాట. చూసారా, చీమలు ఎన్నో నేర్చుకుంటున్నాం మనం. అలాగనే చీమల గురించి మనం ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం చూడండి. ఒకటి, అవి జ్ఞానం కలవి. రెండోది, అవి వేసవిలో ఆహారము సిద్ధపరచుకున్నాం. మూడోదిగా, అవి సోమర్థనము లేదు, వాటిలో క్రమమైన జీవితం. 5, ఐక్యత కలిగి ఉంటాయి. అంతే మాత్రం కాకుండా అవి కాలాన్ని ఎరుగును, ఏ కాలంలో ఏది ఆహారం సిద్ధపరచుకోవాలో అవన్నీ నేర్చుకుంటాయి అన్నమాట. కాబట్టి చీమలు చిన్న జీవులు, జ్ఞానం కలవి, చిన్నవి అనమాట. చిన్నవైనప్పటికీ మనం అనుకుంటాం మనం చిన్నవారమే అని అనుకుంటాం, కానీ మనం చిన్నవారమైన దేవుడు అంటున్నాడు, చిన్నవారిని ఆటంకపరచుకుని దేవుని ఎదుగు రానీడి అని అంటున్నాడు. అంటే ఈ చిన్నవారి గురించి కూడా దేవుడికి ఎంతో ఆసక్తి కలుగుతుంది. చిన్నవారిని దేవుని సన్నిధికి నడిపించబడాలి. చిన్నప్పుడే దేవుని సన్నిధికి నడిపించబడాలి. చిన్నవారు అయినప్పటికీ దేవుని సన్నిధిలో మనం ఎదిగి పెద్దవారే దేవుని పని చేసే వరకు ఉండాలి. దేవుడు అంటున్నాడు చిన్న జీవులే, కానీ అవి ఎలాంటి జ్ఞానం కలవి. చూసారా, చీమల గురించి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అనమాట. ఈ ఉదయకాల సమయన మనం చాలా నేర్చుకున్నాము. దానికి విచారణకర్త లేకపోతే క్రమమైన జీవితం కలిగి ఉంటుంది. అది క్రమం కలిగి ఉంటుంది, అక్రమం ఉండదు. మనకి మన మనుషులు చూసినంతసేపు మనకు సరిగా నడుచుకుంటాం. ఆ పైన ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో కానీ, ఏ యొక్క విషయంలో కానీ, ఏ యొక్క పని చేసే స్థలాల్లో కానీ, ఇంటిలో కానీ ఒక పైన విచారణకర్త లేకపోతే, పైన అధికారి లేకపోతే, ఇంటిలో పెద్ద లేకపోతే, ఆఫీసులో పెద్ద లేకపోతే మనం సరిగా నడుచుకోం. కానీ చీమలు అలా కాదు, పైన విచారణకర్త లేకపోయినా క్రమంగా నడుచుకుంటాయి. మనం చీమల గురించి ఎన్నో నేర్చుకోవాలి. కాబట్టి ఈ చిన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో లక్షణాలు మన చీమల గురించి నేర్చుకున్నాం. దేవుడి మాటలు మన కొరకు, చీమల వల్లే మనం జీవించాలి. చీమల చిన్న జీవులు, కానీ జ్ఞానం కలవి. అవి వేసవిలో ఆహారం సిద్ధపరిచి వాక్యం మన జీవితాలు ఫలింపు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు ప్రభా. చీమల చిన్న జీవులు కానీ అవి తండ్రి ఎంతో నైనా ప్రభా జ్ఞానం కలవి మా జీవితంలో. అలాంటి జ్ఞానంతో పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాటలు మా హృదయాల్లో ఫలింపు దయచేయమని యేసుపేట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.